వాళ్ళతో తిరుగుతా బాగున్నాము. అందరం ఇంకా లాస్ట్ బెంచ్, మేమంతా లాస్ట్ బెంచ్ ఇంటర్లో. అట్లా లాస్ట్ బెంచ్లు లాస్ట్ 4 బెంచ్లు మాటే. నాకు ఏడుపు రాలే. ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత కొండోలు పోయేసరికి నా కళ్ళలోంచి నీళ్ళు రావడం మానేసి చేశారు. ఏమని, బ్రో ఇట్లా బ్రో, అట్లా బ్రో, అది బ్రో, ఇది బ్రో, ఇది డబ్బులు ఎంత దొబ్బుతుంది, అది ఇది అంతా చెప్పేశారు. దీని అమ్మ జీవితం ఇట్లుంటాదే, నిమ్మ చాలరా, కొట్టాలరా గట్టిగా, అదే మైండ్ లో పెట్టుకున్నా. ఆ బుక్ ఓపెన్ చేస్తే మా అన్న వచ్చాడు. అప్పుడు మోటివేట్ అని చెప్పని మా అన్న నేను ఒక్కరిని 2 ముందు పూర ఒక 4 రోజులు ముందు వచ్చేసా. మా అన్న ఒక 4 రోజుల తర్వాత వచ్చాడు. 4 రోజుల ముందు నేను వచ్చా. అసలు నేను ఉండగలుగుతానా లేదని టెస్ట్ చేశాను. సరే అని చెప్పేసి మనమైతే ఉన్నాం. 2-3 రోజులు ఉన్న తర్వాత నాకు ఉండబుద్ధి కాలేదు. మైండ్ పని చేయకుండా వెళ్ళిపోయింది. దాని తర్వాత మైండ్ వచ్చాడు. మైండ్ వచ్చిన తర్వాత కూడా కొంచెం నా వల్ల కాలే అనిపించింది. కానీ సరే ఈ బ్రో ఇంకా పరిచయం అయ్యాడు కదా, ఈ బ్రో దగ్గరికి పోతే కొంచెం సెట్ అవుతుంది అని చెప్పేసి ఆ బ్రో వాళ్ళంతా ఒక గ్యాంగ్ వచ్చారనమాట. వాళ్ళతో తిరుగుతా బాగున్నాము. అందరం ఇంకా లాస్ట్ బెంచ్, మేమంతా లాస్ట్ బెంచ్ ఇంటర్లో. అట్లా లాస్ట్ బెంచ్లు లాస్ట్ 4 బెంచ్లు మాటే ఇంటర్మీడియట్. అట్లా మేము ఉంటే అంత బాగా జరుగుతుంది అనేది. దాని తర్వాత మైండ్ వాళ్ళు వచ్చారు. మైండ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఒక 4-5 రోజులకి అంటే దాదాపు ఒక వారం అనుకోండి. వారం తర్వాత మా అన్న వాళ్ళు వచ్చారనమాట. సీనియర్స్ వచ్చారు, అంటే మా అన్న వాళ్ళ బ్యాచ్ అంతా కొంతమంది వచ్చారనమాట. దాంట్లో మా అన్న వాళ్ళ 10th ఫ్రెండ్ ఒకడు ఉన్నారు, 2 ఉన్నారనమాట. వాళ్ళకి నాకైతే ఇంటి దగ్గర నుంచి ఎవరు తోడలేదు, నేను ఒక్కనే. అట్లా ఆ బ్రో కూడా నాకు కొంచెం బాగా తెలుసు కాబట్టి మన అన్నమాట అని చెప్పనది అనుకున్నాం. దాని తర్వాత వచ్చేసి మా అన్న దగ్గరికి వెళ్ళిపోయాను. డైరెక్ట్ వెళ్ళిపోయి నైట్ దాదాపు 8:30 ఆ టైంకి మా అన్న రూమ్, మా రూమ్ పైనే, అంటే 3rd ఫ్లోర్ మా అన్న అయితే, 2nd ఫ్లోర్ నాదనమాట. అట్లా ఆ మా అన్న దగ్గరికి వెళ్ళిపోయి, నాకు ఉండబుద్ధి కావడం లేదా, నాకు కాలేజీలోంచి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, అది ఇది అన్ని చెప్పేసిన. ఎంగ్లేండ్రా అది ఇది అని చెప్పానంటే ఏడ్చలేదు, ఎన్ని చెప్పేసిన. నాకు ఏడుపు రాలే. ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత కొండోలు పోయేసరికి నా కళ్ళలోంచి నీళ్ళు రావడం మానేసి ఏడ్చడం మానేసా. అట్లా అయిపోయింది కదా, అంత బాగా క్లోజ్ అయిపోయినారు. దాని తర్వాత మనకి ఇట్లా చెప్తానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఒక రూమ్ లో ఉన్నారనమాట. వాళ్ళ సీనియర్స్, మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఒక రూమ్ లో ఉన్నారు. దాని తర్వాత ఆ రూమ్ లోకి నన్ను పంపించి మా ఆయన బయట నుంచి చూస్తున్నాడు, ఏం చేస్తారు ఇన్ని అని చెప్పేసి. వాళ్ళు పెద్ద మోటివేటర్స్ అనమాట. రే ఇట్లా జరుగుతుంది రా, దీంతో ఒక 470 పెడతారు మార్క్స్, 470లో 450 460 పైన వచ్చినాయంటే నీకు సెకండ్ ఇయర్ కి ఫీజు తగ్గుతుంది, అది ఇది అంతా మోటివేట్ చేశారు బ్రో ఫుల్ గా. దీని అమ్మ జీవితం ఇట్లుంటదా, ఇంత బాగా చదువుకుంటే ఇది తగ్గిస్తారా, నాన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది అని చెప్పనే పెద్ద మోటివేట్ అయిపోయిన వాళ్ళు చెప్తానే. వాళ్ళు ఒక 4-5 మంది కూర్చున్నారు, నన్ను మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. చెప్తారు వాళ్ళు ఆ కాటు మీద కూడా, ఆ సైడ్ ఈ సైడ్ అంతా అన్ని సైడ్లకి వాళ్ళు కూర్చున్నారనమాట. నన్ను మధ్యలో నిలబడుకుని కొంచెం తర్వాత కూర్చోరా అంటే కూర్చున్నా. వాళ్ళు చెప్తారు మొత్తం, రే ఇట్లా జరుగుతుంది, ఇది పరిస్థితి, ఇది 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 అంతా చెప్పేసాను. దీని అమ్మ జీవితం ఫుల్ మోటివేట్ అయిపోయినా బ్రో. ఇంత మోటివేట్ అంటే సరే. ఆ బ్రో చెప్పిన తర్వాత నైట్ కి కిందికి వెళ్ళిపోయినా. నేను మా రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒకటి బుక్ ఇస్తారు, ఏంటని కీవర్డ్స్ ఏంటంటే ఉంటాయన్ని దాంట్లో. ఆ బుక్ ఎత్తుకొని నేను అమ్మ జీవితం ఇట్లుంటుందా, ఫుల్ మోటివేట్ అయిపోతే ఆడ కూర్చున్నా, బుక్ ఓపెన్ చేసి ఇంకా చదువుతానా. మైండ్ లో ఏముంది, వీళ్ళు మోటివేట్ చేశారు. ఏమని, బ్రో ఇట్లా బ్రో, అట్లా బ్రో, అది బ్రో, ఇది బ్రో, అది డబ్బులు ఎంత దొబ్బుతుంది, అది ఇది ఇది అంతా చెప్పేశారు. దీని అమ్మ జీవితం ఇట్లుంటదా, నిమ్మ చాలరా, కొట్టాలరా గట్టిగా, అదే మైండ్ లో పెట్టుకున్నా. కింద కూర్చున్న తర్వాత బుక్ ఓపెన్ చేసిన, ఏదో ఉంటాయి కీవర్డ్స్ ఇదంతా ఏదో సంబంధించిన బుక్ ఇచ్చారు. ఆ బుక్ ఓపెన్ చేస్తే మా అన్న వచ్చాడు. అప్పుడు మోటివేట్ అని చెప్పని మా అన్న అయితే వచ్చాడు అనమాట. మా అన్న వచ్చిన తర్వాత అప్పుడే మోటివేట్ అయిపోయినా, అప్పుడే చదివేస్తా ఉంటే అట్లేం కాదు, రేపు ఇట్లా సారీ రోజు ఇట్లా రేపు ఎగ్జామ్ పెడతా, నేర్చుకోండి అంటే నేను నేర్చుకున్నా, అట్లేం కాదని చెప్పని ఏదో కొంచెం
లేదంటే నేను ఆ 2 రోజుల తర్వాత ట్రాన్స్ఫర్ అని వెళ్ళిపోవాలా కడపకి, లేదా ఇంకా ఏం చేయాలా ఈడ సాక్షి క్యాంపస్ ఏదో క్యాంపస్ ట్రాన్స్ఫర్ అయిపోదాం అనుకుంది. నాకు నచ్చలే ఆడ క్యాంపస్, ఈ ఫ్రెండ్స్ అయినా కూడా నచ్చలే. ఆ బ్రో కూడా ఫ్రెండ్ అయినాడు, వాళ్ళ గ్యాంగ్ అంతా నాకు ఇంకా ఫ్రెండ్ కాలే అప్పటికి. దాని తర్వాత చిన్నగా వాళ్ళ గ్యాంగ్ అంతా మాట్లాడడం స్టార్ట్ అయింది. దాని తర్వాత అంత సెట్. ఇంకా ఇది ఇట్లా జరిగిన తర్వాత మొన్న సరే ఇంకా నువ్వు ఉంటావు కదా ఇడా అని చెప్పానంటే, సరే నేను ఉంటాను ఇక్కడే, అంతా బాగానే ఫ్రెండ్స్ అయినారని చెప్పని మనమైతే అన్నాం అనమాట. ఇట్లా చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇవంతా తెలుసుకోవాలంటే మన పేజీని ఫాస్ట్ గా ఫాలో చేసి, ఇన్స్టాలో శాండ్ ఎక్స్పర్ట్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, దాంట్లో కూడా ఫాలో చేసుకొని పెట్టుకోండి. దాంట్లో కూడా మంచి కంటెంట్ ఇచ్చేస్తా. దీంట్లో వచ్చేసి శాండ్ ఎక్స్పర్ట్స్ యూట్యూబ్ ఛానల్, దీనికి వచ్చేసి ఏం చేస్తారంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. రోజు పెట్టే వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి, అప్పుడు మీరు డైరెక్ట్ గా చూడొచ్చు. లేదంటే మీరు మన అకౌంట్ ని సెర్చ్ చేసైనా మనం రోజు ఒక కంటెంట్ అయితే తీసుకొని వస్తాం మీ ముందుకి, అలాగైనా చూడొచ్చు. ఏదైనా మీ కంఫర్ట్ ఎలా ఉంటే అలానే